లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తాండూరు భద్రాచలంలో జరిగిన అమానవీయ ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలని ఆయన వెల్లడించారు. తాండూరు రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఒక నిరుపేద గర్భిణి ప్రాణాలతో పోరాడుతున్న 108 అంబులెన్స్ సకాలంలో స్పందించలేదని ఆయన ఆరోపించారు. దీంతో ఆమె రైల్వే ప్లాట్ఫామ్ పైనే ఆడబిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందని ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరణించిన నిరుపేద మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించారని హరీష్ రావు అన్నారు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్తోమత లేక ఆ కుటుంబం శవాన్ని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం ప్రతి ఒక్కరిని కలిచివేసిందని అన్నారు. ముగ్గురు రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం లాంటి అమానుష్య ఘటన జరగడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. భద్రాచలం ఘటనకు కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బతికించేందుకు 108 అంబులెన్సులు రావు, చనిపోయాక కడసారి ఇంటికి తీసుకెళ్లేందుకు పరమపద వాహనాలు లేవు, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే పాలన అని హరీష్ రావు ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి హార్స్ వెహికల్స్ ఏమయ్యాయి, ఎందుకు మూలన పడ్డాయని ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.